మన దగ్గర చాలా డేటా ఉంటుంది కదా, కానీ అదంతా చూస్తే ఏంటో అర్థం కాదు, ఒక పెద్ద గందరగోళంలా అనిపిస్తుంది. అయితే వరి అవ్వకండి, ఈరోజు మనం ఏం చేద్దామంటే ఏఐని వాడి ఈ చిందరవందరగా ఉన్న డేటాని క్లియర్ కట్ సమాధానాలుగా ఎలా మార్చాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. మనందరి డేటాలో ఎక్కడో ఒకచోట సమాధానాలు ఖచ్చితంగా దాగి ఉంటాయి. కానీ ఆ చిందరవందరగా గజిబిజిగా ఉన్న సమాచారంలో వాటిని ఎలా వెతికి పట్టుకోవాలి? ఇదే ఈరోజు మనం సాల్వ్ చేయబోయే పెద్ద పజిల్. ఇదిగో మన కథలో హీరో రా డేటా. చూడటానికి అస్సలు అర్థం కాకుండా ఉన్నా ఇందులో బోలెడన్ని సీక్రెట్స్ దాగున్నాయి. మరి ఈ డేటా యొక్క ఇంట్రెస్టింగ్ జర్నీని మనం కలిసి చూద్దాం. ఈ జర్నీలో మనం ఒక 5 ముఖ్యమైన స్టెప్స్ ఫాలో అవుతాం. ఫస్ట్, డేటానే అర్థం చేసుకోవడం. తర్వాత క్లీన్ చేయడం, సరైన ప్రశ్నలు అడగడం, ఒక పక్కా ప్లాన్ రెడీ చేసుకోవడం, దాన్ని అనలైజ్ చేయడం, ఫైనల్గా ఆ వచ్చిన రిజల్ట్స్తో ఏం చేయాలో డిసైడ్ అవడం. మనం రోజూ వాడే యాప్స్లో తెలుసా, ప్రతి చిన్న క్లిక్కి ఒక డేటా లాగ్ జనరేట్ అవుతుంది. అంటే రోజూ లక్షల్లో లాగ్స్ అన్నమాట. ఇప్పుడు ఈ డేటా సముద్రంలో మునిగిపోకుండా దాని విలువను ఎలా బయటకు తీయాలో చూద్దాం. ఊహలతో కాకుండా ఫ్యాక్ట్స్తో నిర్ణయాలు తీసుకోవాలంటే ఏఐకి మనం కరెక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఈ స్ట్రక్చర్డ్ ప్రాంప్ట్ వర్క్ఫ్లో అంటే అదే. సింపుల్గా చెప్పాలంటే ఏఐని ఒక డేటా డిటెక్టివ్ లాగా మార్చే ఒక సూపర్ పద్ధతి. కరెక్ట్ పద్ధతి ఫాలో అయితే మనం తప్పుడు నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఏకంగా 70% వరకు తగ్గుతుందట. ఎందుకంటే ప్రాబ్లమ్స్ని మనం ముందే పట్టుకుని ఫిక్స్ చేసేస్తాం. ఇది చిన్న విషయం కాదు, చాలా పెద్ద ఇంపాక్ట్. సరే, మరి ఆ ప్రాసెస్లో మొదటి అడుగేంటో చూసేద్దామా? ఇదిగో ఇదే మన ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. కంప్యూటర్ ప్రపంచంలో ఒక ఫేమస్ మాట ఉంది, గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్. అంటే చెత్త లోపలికి పంపిస్తే బయటకు వచ్చేది కూడా చెత్తే. అందుకే క్లీనింగ్ అనేది చాలా చాలా ముఖ్యం. ఇదే మన 5 స్టెప్ రోడ్ మ్యాప్, ఆడిట్తో మొదలుపెట్టి డాష్ బోర్డ్ వరకు. ఈ జర్నీ మనల్ని డేటా అనే చిక్కుముడి నుండి స్పష్టమైన సమాధానాల వైపు నడిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఏఐకి డెవ్ క్యాపిటల్లో, డెవ్ స్మాల్లో, డెవ్ క్యాపిటలైజ్డ్ ఇవన్నీ 3 వేర్వేరు పదాల్లా కనిపిస్తాయి. అందుకే మన ఫస్ట్ స్టెప్ ఏంటి? క్లీనప్. అంటే ఇలాంటి వాటన్నిటినీ ఒకే ఫార్మాట్లోకి, అంటే ఇక్కడ చూపిస్తున్నట్టు అన్నీ క్యాపిటల్ లెటర్స్లోకి మార్చడం అన్నమాట. ఇలా చేయడం వల్ల ఏఐకి మనం ఒక క్లారిటీ ఇస్తున్నాం. సరే, డేటా అంతా ఇప్పుడు క్లీన్గా ఉంది. నెక్స్ట్ ఏంటి? సరైన ప్రశ్నలు అడగాలి. ఎందుకంటే మనం ఎంత స్మార్ట్ క్వశ్చన్స్ అడిగితే మనకు అంత స్మార్ట్ ఆన్సర్స్ వస్తాయి. సింపుల్. ఇక్కడ మన గోల్ ఏంటంటే ఏఐని జస్ట్ ఒక క్యాల్కులేటర్లా కాకుండా ఒక టీమ్ లీడర్లాగా ఆలోచించేలా చేయడం. అప్పుడే మనకు కేవలం నంబర్లు కాదు, అసలైన ఇన్సైట్స్ అంటే పరిష్కారాలు దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇలాంటి క్వశ్చన్స్ అడగొచ్చు. ఏ టెస్ట్లు మన టైంని ఎక్కువగా వేస్ట్ చేస్తున్నాయి? లేదా ఏ బ్రౌజర్లో మన యాప్కి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? చూసారా, ఇవి మనల్ని నేరుగా ప్రాబ్లమ్ సోర్స్ దగ్గరికి తీసుకెళ్తాయి. ఓకే, ఇప్పుడు బ్లూ ప్రింట్ గీసే టైం వచ్చింది. ఒక బిల్డింగ్ కట్టే ముందు ప్లాన్ ఎంత ఇంపార్టెంటో, డేటాని అనలైజ్ చేసే ముందు కూడా ఒక పక్కా ప్లాన్ అంటే బ్లూ ప్రింట్ అంతే ముఖ్యం. ఒక మంచి ప్లాన్ ఉంటే కన్ఫ్యూజన్ ఉండదు, టైం వేస్ట్ అవ్వదు, తప్పులు కూడా జరగవు. కోడింగ్ అయినా కన్స్ట్రక్షన్ అయినా రూల్ ఇదే. రైట్, మన దగ్గర క్లీన్ డేటా ఉంది, ఒక సాలిడ్ ప్లాన్ కూడా రెడీగా ఉంది. ఇక అసలైన మ్యాజిక్ చేసే టైం వచ్చేసింది. లెట్స్ గో ఏఐ. ఈ స్టెప్లో ఏఐ బ్యాక్గ్రౌండ్లో పైథాన్ లాంటి పవర్ఫుల్ కోడింగ్ లాంగ్వేజెస్ వాడుతుంది. మనమిచ్చిన బ్లూ ప్రింట్ని ఫాలో అవుతూ డేటాని అనలైజ్ చేసి నీట్గా చార్ట్స్ తయారు చేస్తుంది. వావ్, ఇక్కడ చూడండి, ఏఐ మనకొక చాలా ముఖ్యమైన విషయం చూపిస్తోంది. యూఐటీ ఎన్విరాన్మెంట్లో మొబైల్ టెస్టులు మాటిమాటికి ఫెయిల్ అవుతున్నాయని ఈ చార్ట్ ఎంత క్లియర్గా చెబుతోందో. సో ప్రాబ్లం ఎక్కడుందో మనకు తెలిసిపోయింది. ఒక్కోసారి ఒక్క నంబర్ చాలు మొత్తం స్టోరీ చెప్పడానికి. ఇది చూడండి, మొబైల్ టెస్టులలో 22% నమ్మదగినవి కావు. ఇది చాలా పెద్ద నంబర్. అంటే మన ఫోకస్ అంతా ఇమ్మీడియట్గా ఈ ప్రాబ్లం మీదకు వెళ్తుంది. ఇక మనం ఫైనల్ స్టేజ్కి వచ్చేసాం. ఇదే మోస్ట్ ఇంపార్టెంట్. మనం కనుక్కున్న ఈ విషయాలని యాక్షన్ తీసుకునేలా ఎలా మార్చాలో చూద్దాం. ఈ డాష్బోర్డ్ మెయిన్ గోల్ ఏంటంటే కాంప్లెక్స్ డేటాని అందరికీ ఈజీగా అర్థమయ్యేలా చెప్పడం. ఇది సింగిల్ పేజ్లో మొత్తం స్టోరీని చూపిస్తుంది. దీనివల్ల లీడర్స్ ఫాస్ట్గా కరెక్ట్ డిసిషన్స్ తీసుకోగలరు. ఈ చార్ట్ చూడగానే అసలు ప్రాబ్లం ఎక్కడుందో ఈజీగా తెలిసిపోతుంది. లాగిన్, చెక్అవుట్
ఈ 2 మాడ్యూల్స్లోనే ఎక్కువ ఫెయిల్యూర్స్ ఉన్నాయి. అంటే కస్టమర్లు ఇక్కడే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని అర్థం. అండ్ ఇది ఫైనల్ అవుట్పుట్, డేటా నుండి నేరుగా వచ్చిన క్లియర్ యాక్షన్ ఐటమ్స్. మనం సంపాదించిన ఇన్ఫర్మేషన్ ఇలా యాక్షన్గా మారినప్పుడే దానికి అసలైన పవర్ వస్తుంది. సరే, ఒకసారి మన 5 స్టెప్ జర్నీని క్విక్గా గుర్తు చేసుకుందాం. ఫస్ట్ ఆడిట్, తర్వాత స్మార్ట్ క్వశ్చన్స్, ఆ తర్వాత డిజైన్, నెక్స్ట్ అనాలిసిస్, ఫైనల్గా వచ్చిన ఇన్సైట్స్ని ప్రెజెంట్ చేయడం. అంతే. సరే, ఇప్పుడు మన వంతు. మన దగ్గరున్న డేటా మనతో ఏం కథ చెప్పాలని ఎదురుచూస్తోందో ఆలోచించండి. ఈ 5 స్టెప్ పద్ధతిని వాడి ఆ రహస్యాల్ని మనం కూడా బయటికి తీయచ్చు. మరి మన డేటా చెప్పబోయే ఆ కథ ఏంటో తెలుసుకోవడానికి రెడీనా?